తీర్థయాత్రలు చేస్తున్న అర్జునుడిని నరుణ్ణి గంగా తీరములో నాగకన్య ఉలూచి చూసి అతని అవయవాల అందాన్ని మెచ్చుకునే సందర్భంలోనిది ఈ పద్యం. ఇది చేమకూర వెంకటకవి రచించిన విజయ విలాసం కావ్యంలోని 1వ ఆశ్వాసంలోని 66వ పద్యం. అర్జునుడికే మరొక పేరు నరుడు. తీరిచినట్టులున్నవి కదే కనుబొమ్మలు, కన్నులంటిమా చేరలను కొల్వంగా వలయును, చేతుల అందము చెప్పన్ గిప్పన్ రాదు, ఊరులు మల్చివేసినట్లున్నవి బాపురే, రొమ్ములోని సింగారము శేషుడే పొగడంగా వలెను ఈతని రూపరేఖలన్. అహో, ఈ నరుని కనుబొమ్మలు శ్రద్ధగా తీర్చిదిద్దినట్లు ఉన్నాయి. ఇక ఈ నరుని కన్నుల సొంప చీరలతో కొలవదగి ఉన్నాయి. ఈ నరుని కన్నులు చేరడేసి కన్నులు. ఈ నరుని బాహువుల అందం ఇట్టిది అట్టిది అని చెప్పటానికి సాధ్యం కాదు, అపూర్వమైనది. ఈతని ఊరులు తొడలు చూస్తే శిల్పి మలిచినట్లు చిక్కగా చక్కగా కానవస్తున్నాయి. విశాలమైన ఈతని వృక్షములో గల అందం సింగారం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈతని అందచందాలను పూర్తిగా విశదీకరించటానికి వివరించటానికి 2000 నాలుకలు కలిగిన ఆదిశేషుడే సమర్థుడు.